శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 45వ అధ్యాయం 21వ చాతుర్మాస దీక్ష. కురుగడ్డ శక సంవత్సరం 1833. శ్రీ దత్తాత్రేయాయ నమ. శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురవే నమ. ఇంతవరకు సమర్థ సద్గురువు శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి మహారాజ్ పూర్వాశ్రమ చరిత్రను, సన్యాసం స్వీకరించిన తరువాత వారు జరిపిన 20 చాతుర్మాస్యాల సమయములందు వెల్లడించిన మహిమా విశేషములను మనము గ్రహించితిమి. కారణజన్ములై దత్త సంప్రదాయమును దేశమున స్థాపనమునరించుటకై కాలినడకన వారు ఆసేతు సీతాచలము ముమ్మారు పర్యటించి ప్రకటించిన అపూర్వ లీలా విశేషములు జనులలో పరివర్తన కలిగించి వారి చిత్తములను ఆస్తిక్యం వైపు మరలించి వర్ణాశ్రమాచార ధర్మ ప్రవర్తకులగునట్లు చేసినవి. ఈ అధ్యాయంలోనూ రాబో అధ్యాయములలోనూ టెంబే మహారాజ్ కురుగడ్డలో గరుడేశ్వర్లో జరిపిన చాతుర్మాస్యాల విశేషములు వివరించబడుచున్నవి. వానిని మనం తెలుసుకుందుము. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. కురుగడ్డ. కురుగడ్డ అనేది ఊరు కృష్ణానదిలో ఒక దీవి. దానిని కురుగడ్డ, కురువపురం అని కూడా పిలిచెదరు. అచ్చట శ్రీపాద శ్రీవల్లభుల వారు కొంతకాలం తపస్సు చేసి ఆశ్వీజ బహుళ ద్వాదశి అనగా గురుద్వాదశి నాడు కృష్ణానదిలో అంతర్ధానమైనారని గురుచరిత్రలో చెప్పబడింది. కురుగడ్డలో జనులు తెలుగు, కన్నడ భాషలు మాట్లాడుదురు. 2 మైళ్ళు వెడల్పుగా ప్రవహించి పారుచున్న కృష్ణానది ఎందుగల ఈ ద్వీపము 1 మైలు పొడవు, 1/2 మైలు వెడల్పు కలిగి ఉన్నది. అచ్చట ఒక ప్రక్క దత్తమందిరము, మరి ఒక ప్రక్క ఊరు, 6 నడుమ చేలు కలవు. మందిరములో శ్రీపాద శ్రీవల్లభ స్వామి పాదుకలున్నవి. ఆ దీవికి 2వ ప్రక్కన ప్రవాహ తీరము పైనున్న పెద్ద బండపై శ్రీపాద శ్రీవల్లభుల వారి పాదచిహ్నములు ఎన్నో ఈనాడు మనకు కనపట్టను. ఒక మానవ శరీరము దానిపై సాగిలపడినట్లు గుర్తులు కనిపించును. కురుగడ్డ దర్శనార్థం పోవువారు చాలా తక్కువ. మహబూబ్ నగర్ నుండి మక్తల్ పోయి అచ్చటి నుండి పాటి గ్రామం చేరి కృష్ణ దాటి కూడా మనము కురుగడ్డకు పోవచ్చును. అలంపురము నుండి కూడా ఒక మార్గం ఉన్నది. రాయచూరు నుండి ఆతుకూరు వరకు బస్సులో ప్రయాణించి అచ్చట కృష్ణానది దాటి మనం పోవచ్చును. అచ్చటకు పోయిన వారి అభీష్టములు సిద్ధించునను ఒక విశ్వాసము జనులలో ప్రబలముగా ఉన్నది. మహారాజు అచ్చటకు వెళ్ళినప్పుడు ఆ ఊరిలో పూజారి ఇల్లు, కులకర్ణి ఇల్లు తప్ప మరొక బ్రాహ్మణ కొంపలేదు. పూజారులు 3 కలిసి ఒకే ఇంటిలో వేరువేరు గదుల్లో నివసించుచుండిరి. ఆ పూజారులు 3 బ్రహ్మచారులే. ఆ పూజారులందరిలో చిన్నవాడైన వల్లభన్నకు మహారాజు తమ ఆశీస్సులతో పెండ్లిక జరిపించిరి. మహారాజు కురుగడ్డకు చేరిన వెంటనే శ్రీపాద శ్రీవల్లభుల వారికి వందనము చేసి అచ్చట నివసించుట మొదలుపెట్టిరి. మొదటి దినమున వారు భిక్ష చేసిరి. అచ్చట బ్రాహ్మణుల ఇండ్లు 2 మాత్రమే ఉన్నందున మరునాడు ఉపవసించిరి. అచ్చటి పూజారుల యొక్క శూద్రాచరణ చూచి ఏవగించుకుని మహారాజు అచ్చటి నుండి వెడలిపోవలేను అనుకొనిరి. అప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల వారు బ్రహ్మచారి రూపంతో మహారాజు దగ్గరకు వచ్చి ఇట్లనిరి: నా చాకలి భక్తుడొకడు ఈ భూమిని నాకు ధారాదత్తం చేసెను. నైవేద్యము, నందాదీపము ఈ భూమిపై వచ్చు రాబడితోనే నడుచుచున్నవి. ఇచ్చట నీవు భిక్ష తీసుకొన్నచో దోషమేమియునూ లేదు. ఈ జనుల ఆచారములను నీవు లక్ష్య పెట్టవద్దు. ద్రవ్యశుద్ధి, భావశుద్ధి ఇచ్చట పుష్కలముగా నుండి నాకు పనికి వచ్చుచున్నప్పుడు నీకెందుకు పనికిరావు? ఇక మీదట మీరెవ్వరికి మీ పాదతీర్థం ఇయ్యవలదు. అధికారం లేని వారికి మంత్రోపదేశములు చేయవలదు. ఆనాటి నుండి శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆదేశానుసారము మహారాజు అచ్చటి పూజారుల ఇండ్లలో భిక్ష తీసుకొనటం మొదలుపెట్టిరి. మహారాజు అచ్చటికి రాకపూర్వం ఆ ప్రదేశమున వానలు పడలేదు. అందువల్ల వారు అచ్చటి బ్రాహ్మణులచే ఋష్యశృంగ మంత్రజపం చేయించిరి. వెంటనే వర్షములు కురియుట ప్రారంభించెను. కురుగడ్డలో మహారాజు చాతుర్మాస్యాలు ప్రారంభించినారని తెలియగానే 4 దిశల నుండి జనులు తండోపతండములుగా వచ్చుట మొదలుపెట్టిరి. అది వర్షాకాలమైనందున కురుగడ్డ 4 దిశల్లో ప్రవాహం కూలంకషంగా పారుచుండెను. ఆ ప్రదేశమున ఏ వస్తువు కావలేనన్నను దొరకదు. రాయచూరు నుండి సొరకాయ బుర్రలు మంచాలపైన తీసుకొని రావాల్సిందే. ఇట్టి స్థితిలో కూడా జనులు అనేకులు అచ్చటకు వచ్చిపోవుచుండిరి. అచ్చటకు వచ్చి వారికి వంటలు చేసుకొనుటకై బాండీలు, స్థలము దొరకకుండెను. గాండాబువా వంట చేసుకొనుటకు ఒక ప్రత్యేక స్థలము సిద్ధం చేసెను. రాయచూరులోని వ్యాపారస్తులు, అధికారులు అచ్చటకు వచ్చి కావలసిన వస్తువులు యాత్రికులకు సహాయం చేయుచుండిరి. తుల్జారాం తంగే అనునొక వ్యాపారస్తుడు దీపావళి వరకు అవసరం పడినప్పుడెల్లను వలసిన వస్తువులు తెచ్చి భక్తులకు ఒసగుచుండెను. తేలు కుట్టుట.
ఒకనాడు మహారాజు భిక్ష తీసుకుని వచ్చిరి. జనులందరికీ విస్తళ్ళు వేసిరి. అందరూ మహారాజు రాకకై నిరీక్షించుచుండిరి. మహారాజు వచ్చిన వెంటనే వడ్డించడం మొదలుపెట్టిరి. మహారాజు తమకు వేసిన విస్తరి వద్దకు జోలెతో వచ్చి కూర్చుండిరి. జోలెలో వారు చేయి పెట్టగానే ఆ చేతిపై తేలు కుట్టెను. మహారాజు భిక్ష తీసుకొనకుండా జోలెను క్రింద పెట్టి అందరినీ భోజనములు చేయుడని చెప్పిరి. కానీ జనులు ఆయన మాటను ఖాతరు చేయక మహారాజు భోజనం చేయందే తామును భోజనం చేయమని పలికిరి. లక్ష్మణరావు నాయక్ ఉమ్రేడ్కర్కు యంత్రము మంత్రము ఇచ్చు తొందరలో నిత్యము భోజనము చేయుటకు ముందు పఠించు స్తోత్రము ఆనాడు మహారాజు పఠించుట మర్చిపోయి భిక్ష గ్రహించుటకై సంసిద్ధమైరి. అందుకు శిక్షగా వారిని తేలుకుట్టెను. అప్పుడు మహారాజు ఇట్లనిరి, నేనొక్కరోజు స్తోత్రం పఠించుట మర్చిపోయినందుకే దేవుడు కోపించి తేలుకుట్టునట్లు చేసెను. ప్రతిదినమూ మీరు స్తోత్రం చేయకనే భోజనం చేయుచుందురు. దేవుడు మరి మీకెంత శిక్ష విధించునో ఎన్నడైనా ఆలోచించితిరా? నాతో వంతు పెట్టుకొనక మీరు భోజనములకు ఉపక్రమింపుడు. మహారాజు పలుకులెంత అర్థవంతముగా ఆచరణయోగ్యంగా ఉండెనో ఎల్లరకు ఆ సమయమున బాగుగా తెలిసివచ్చెను. దేవాలయమును శుభ్రపరచుట. ఒకరోజు మహారాజు సమాధి స్థితిలో నుండిరి. అప్పుడు వారి మీద చచ్చిపోయిన ఒక చిన్న పిట్ట గుడ్లు, వాని రెట్టలు మొదలైనవి పడిను. వానిని చూచి చీదరించుకుని మహారాజు చేతితో తీసి పారవేసిరి. అప్పుడు దత్తప్రభువు వారిని చూచి ఇట్లనిరి, ఈ విధంగా చెడు పదార్థములు ఎన్నియో నిత్యము నా నెత్తిన పడుచున్నవి. ఒక్కమారు నీపై పడగనే నీకెంత చేదర వేసింది. మరి నాకెంత బాధ కలుగుచున్నదో నీకు తెలియగలందులకు ఇట్లు చేసి తిని. మరునాడు మహారాజు మందిరంలోనికి పోయినప్పుడు దేవునిపై గబ్బిళములు చంపి పడవేసిన పిట్టయుండుట ప్రత్యక్షంగా చూచి వారెంతయో బాధపడిరి. వెంటనే తీసి పారవేచి సున్నంతో గోడలపైననున్న కంతలన్నయూ ఓపికతో పూడ్చిరి. దేవాలయమునంతయు ఓపికతో బూడ్చిరి. దేవాలయమునంతయు ఊడ్చి కడిగి శుద్ధి చేసి జాగ్రత్తగా తలుపులు మూసి వచ్చిరి. కృష్ణామాతకు నైవేద్యం. ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు కృష్ణామాత శూద్ర వనితారూపమున మహారాజుకు స్వప్నంలో సాక్షాత్కరించి నాకు పప్పులు పెట్టుమని అడిగిను. ఆ సంవత్సరం మహారాజ్ మలప్రభాతీరమున దశహారములు చేసిరి. అందుచేత కృష్ణామాతకు తినుటికేమీ దొరకలేదు. ఆషాఢ పూర్ణిమ రోజు వ్యాసపూజ సమాప్తి చేసుకుని సాయంకాలమున శూద్రులను పిలిపించుకుని మహారాజు కృష్ణానదిని పూజించిరి. వడపప్పు నైవేద్యం పెట్టిరి. ఆ పప్పును వచ్చిన శూద్రులందరికీ పూర్తిగా పంచిపెట్టిరి. వారందరూ తృప్తిపడి ఇండ్లకు వెళ్ళిపోయిరి. శూద్రస్వరూపంగా కృష్ణామాత స్వప్నంలో కనిపించుట చేత మహారాజు శూద్ర ముత్తైదువుల ఒడి నింపి అందరికీ వడపప్పు ప్రసాదం పంచిపెట్టిరి. సర్పం. కురుగడ్డలో ఒక చిన్న గుట్టయుండెను. ఆ గుట్టలో ఒక గుహ గలదు. ఒక సర్పం చాలా కాలం నుండి అందులో నివసించుచుండెను. అచ్చటకు మహారాజు పోయి ఆ గుహ తమ తపస్సుకు అనుకూలంగా ఉండునని తలచి గుహను విడిచి వేరొక చోటుకు పోయి ఉండుమని దానిని ఆదేశించిరి. వెంటనే ఆ సర్పం బయటకు వచ్చి పక్కనే ఉన్న రావి చెట్టు వద్దకు పోయి అచ్చట తన నివాసం ఏర్పరచుకొనెను. ప్రతిదినము అది ఒక్కసారైనను మహారాజు తపస్సు చేసుకొనుచుండు చోటుకు వచ్చి దర్శనం చేసుకుని పోవుచుండేది. మహారాజు ఆజ్ఞ ప్రకారం ఆ సర్పం ఎవ్వరినీ బాధ పెట్టేది కాదు. జనులు కూడా ఆ సర్పం ఎడ మైత్రీభావం కలిగి ఉండిరి. పాము నివసించిన గుహను మహారాజు బాగు చేసి తమ తపశ్చర్యకై దానిని ఉపయోగించుకొనుచుండిరి. గాండాబువ అభిషేకము. కురుగడ్డలో గాండాబువ నిత్యము దత్తపాదుకలను అభిషేకించుచుండుట దత్తప్రభువునకు సమ్మతం కాకపోయెను. ఆయన నరసోబావాడిలోనున్నప్పుడు దత్తపాదుకలు నిన్నడూ అభిషేకించి ఉండలేదు. అచ్చట అభిషేకం చేయని వాడు ఇచ్చట అభిషేకం ఎందుకు చేయవలెనని తలచి అట్లు చేయవలదని గాండాబువాకు చెప్పుడని దత్తప్రభువు మహారాజుకు చెప్పెను. మహారాజు ఆ విషయం గాండాబువాకు చెప్పి ఇక మీద ఇచ్చట పాదుకలను అభిషేకించవలదని శాసించిరి. గాండాబువ తన అభిషేకమునకు అంతటితో స్వస్తి చెప్పి తన తప్పిదం క్షమించమని దత్తప్రభువును వేడుకొనెను. దొంగతనం చేసిన స్త్రీ. ఒకసారి ఒక గృహస్థు తన డబ్బుల ముల్లెను వస్త్రములను గట్టుపైన పెట్టి స్నానం చేయుటకై కృష్ణానదిలోకి దిగిను. అది గమనించి వీలు చూసుకొని ఒక స్త్రీ ఆ ముల్లెనెత్తుకొని పోయెను. ఆ గృహస్థు స్నానం చేసి పైకి వచ్చి చూడగా తన డబ్బులుంచిన ముల్లె కనిపించలేదు. అతడు మహారాజు యొద్దకు వచ్చి ఆ విషయమంతయు చెప్పిను. మహారాజు ఒక పిశాచమును పిలిచి ఆ దొంగ ఎవరో వెదికి పట్టుకొమనమని ఆదేశించిరి. ఆ పిశాచం ముల్లెను దొంగిలించిన స్త్రీ వద్దకు పోయి ఆమెను భయపెట్టెను. ఆ స్త్రీ అదిరిపోయి గజగజలాడుచు మహారాజు దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి వారి పాదముల దగ్గర తాను దొంగిలించిన ముల్లెను పెట్టి తన అపరాధమును క్షమించుడని వేడుకొనెను. మహారాజు ఆ స్త్రీకి తగిన విధమున బుద్ధి చెప్పి గృహస్థు ముల్లెను గృహస్థునకు అప్పగించిరి. మహారాజ్ దాక్షిణ్యం. శేషోకార దగేకర్ అనునొక భక్తుడు ప్రార్థించగా మహారాజు అతనికి వెంకటరమణ పదములు చేసి ఒసగిరి. అందరి కష్టములు తొలగిపోవుటకై శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీదత్తాస్మాన్ పాహి దేవాధిదేవ భావగ్రాహ్య క్లేశహారీన్
సుకీర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే అను ఘోర కష్టోద్ధరణ స్తోత్రం చేసి భక్తజనావళికి ప్రసాదించిరి. యాత్రికులకు ధర్మశాలనొకదానిని నిర్మించుడని రాయచూరు వాసులకు చెప్పి మందిరంలో ఒక ధర్మశాలను వారు నిర్మింపజేసిరి. ఒక బ్రాహ్మణ స్త్రీ. షోలాపూర్లోని ఒక బ్రాహ్మణుని భార్యకు ఒకసారి జ్వరం వచ్చెను. ఆమె మహారాజు వద్దకు వచ్చి ప్రార్థించగా వారు ఒక యంత్రం వేసిచ్చి చేతికి కట్టుకొనమని చెప్పిరి. ఆమె తన గ్రామమునకు పోయి అచ్చట డాక్టర్లకు తన రోగం చూపించుకుని వారిచ్చిన మందులు తీసుకొనటం మొదలుపెట్టెను. ఆనాటి రాత్రి దత్తప్రభు స్వప్నంలో ఆమెకు గోచరించి, నా మీద నీకు విశ్వాసం లేనప్పుడు నేనిచ్చిన యంత్రం ఇక నీ దగ్గర ఎందుకు, నా యంత్రం నాకిమ్ము అని ఆమె చేతికి కట్టుకున్న యంత్రమును బలవంతంగా ఊడబెరికి ఒక మూలకు విసిరి పారవేసిరి. ఆ స్త్రీ నిద్ర నుండి లేచి చూడగా తన చేతికి కట్టుకున్న యంత్రం కనిపించలేదు. ఆమె వెంటనే చుట్టుప్రక్కల గాలించి చూడగా ఒక మూల ఆ యంత్రం కనిపించెను. ఆ మరునాడు ఆమె మహారాజ్ దగ్గరకు పోయి జరిగిన విషయమంతయో చెప్పి మరి ఒక యంత్రం ఇయ్యుడని ప్రార్థించెను. అప్పుడు మహారాజ్, తల్లి, దేవుడిందుకు సమ్మతించటలేదు, నేనేం చేయుదును, నీకు మరలా యంత్రం ఇచ్చుట నా అధీనంలో లేదు అని చెప్పిరి. ఆమె చేయుంది లేక విషణ్ణురాలై ఇంటికి తిరిగిపోయిను. అచ్చట ఆమెకు జ్వరం తిరగబెట్టెను. జ్వరంతో కొన్నాళ్లు బాధపడి మహారాజు తనను కనికరించనిచో ఆయన పాద సన్నిధిలోనే ప్రాణములను వదలవలేనని కృతనిశ్చయురాలై మహారాజు దగ్గరకు మరలా కురుగడ్డకు వచ్చెను. అనన్యమైన ఆమె భక్తికి లోబడి మహారాజు కొన్ని స్తోత్రములు ఒక మంత్రం రాసిచ్చి, ఇప్పుడైనను దేవునిపై స్థిరమైన నమ్మకముంచి హృదయపూర్వకంగా ప్రార్థించుము, అంతయు ఆయనే సరిచేయునని సలహా యొసగి ఆమెను ఇంటికి పంపిరి. సమయ పాలనము. దేవుని మందిరంలో ఉన్నప్పుడు కానీ దత్తపాదుకులకు పూజ చేయుచున్నప్పుడు కానీ తమకెవ్వరూ నమస్కారం చెయ్యరాదనియు పూజలు హారతులు ఇయ్యరాదనియు మహారాజు కురుగడ్డలో గట్టిగా శాసించిరి. పూర్వం మహారాజు వాడీలోనున్నప్పుడు కూడా జనులందరూ ఈ నియమమునే పాటించుచుండిరి. తత్తేను వాడీకి పంపుట. రఘునాథ్ సిమ్నాజీ తత్తే యొక్క భార్యకు పిశాచ బాధయుండెను. అందుచేత కురుగడ్డకు వచ్చి మహారాజును ప్రార్థించెను. మహారాజు దత్తప్రభువును ధ్యానించెను. దత్తప్రభువు, ఇతన్ని నరసోబావాడికి పంపుము, అక్కడ ఇతని విషయం చూచెదను, ఈ విషయంలో నీవేమీ జోక్యం చేసుకొనవద్దు అని చెప్పెను. మహారాజ్ దత్తప్రభువు తమకు చెప్పిన విషయం అతనికి చెప్పి వాడికి పంపిరి. అతడచ్చట దత్తప్రభువును సేవించుచు నివసించుచుండెను. శ్రీపాద్ బ్రాహ్మణుడు. శ్రీపాద్ అను పేరుగల ఒక బ్రాహ్మణుడు కురుగడ్డకు వచ్చెను. అతడు తన తల్లిదండ్రులకు శ్రాద్ధం పెట్టేవాడు కాదు. ఒకనాడు అతని తండ్రి ప్రేతరూపంతో మహారాజ్ దగ్గరకు వచ్చి తన విషయం చెప్పుకుని, నా కొడుకు నాకు శ్రాద్ధములు పెట్టుటలేదు, నరకయాతనలకు తట్టుకొనలేకున్నాను, ఎటులైనను వాడు శ్రాద్ధములు పెట్టినట్లు మీరు ఆజ్ఞాపించి నాకు సద్గతి ప్రసాదించుడని దీనంగా వేడుకొనెను. మహారాజు శ్రీపాదను తమ దగ్గరకు పిలిపించుకొని అతని తండ్రి కోరిక తెలియజేసి శ్రాద్ధములు పెట్టుమని హితము చెప్పిరి. వినాశకాలం దాపరించిన వారికి సజ్జనులు చెప్పిన హితవాక్యములు రుచింపవు గదా. మహారాజు చెప్పిన మాటలు వాడు విననందున అతని తండ్రికి అతనిపై పట్టరాని కోపం వచ్చి చంపివేశెను. వామన్రావు స్వాహాకారము. ఒక సమయమున హార్దా నివాసి అయిన వామన్రావు అను ఒక బ్రాహ్మణుడు మహారాజ్ దగ్గరకు వచ్చి, స్వామి, ఇచ్చట మీ చాతుర్మాస్యాలైన తరువాత తాము సదయులై మా ఉట్టి గ్రామమునకు విచ్చేసి నా చేత స్వాహాకారం చేయించవలసిందిగా ప్రార్థించుచున్నానని మనవి చేసెను. వాని శ్రద్ధకు మహారాజు సంప్రీతులై అంగీకారం తెలిపిరి. అంతలో అక్కడ పక్కన పేర్చిపెట్టిన చింతపండు బస్తాలు దొర్లి వాని మీద పడిను. అతడు ఆ బస్తాల క్రింద పడి స్మృతి తప్పెను. మహారాజు వాని ముఖంపై నీళ్లు చిలకరించిరి. అతడు కళ్ళు తెరిచి మెల్లగా లేచి కూర్చుండెను. ఆ తర్వాత మహారాజు ఆశీస్సులు పొంది తన గ్రామమునకు తిరిగి వెళ్ళెను. కొన్నాళ్లకు మహారాజు ఉట్టికి పోయి అతడు కోరిన విధంగా అతని చేత రుద్రస్వాహాకారములు చేయించిరి. మామ్లేదార్ కుటుంబము. కురుగడ్డకు పోవలయునన్నచో జనులు సొరకాయ బుర్రల ఆధారం చేసుకునియో లేక సొరకాయ బుర్రలు కట్టిన మంచంపై కూర్చుండియో కృష్ణానదిని దాటిపోవలసి ఉండుననియు అచ్చట నదిని దాటించుటకు ఎవ్వరనూ పడవలు ఉపయోగించరనియు లోగడ మనము చెప్పుకుంటిమి. ఒక సమయమున మామ్లేదార్ కురుగడ్డకు పోవలేనని తన కుటుంబంతో వచ్చెను. నది ఉరవడిగా పారుచుండెను. నదీ తీరమున ఒక పడవను ఒక ముసలి పల్లెవాణిని చూచి పడవ నడుపుమని బలవంతం చేసెను. ఆ నావికుడు ధనాశతో అందుకు సమ్మతించెను. మామ్లేదారు, అతని భార్య, పిల్లలు అందరూ పడవపైకెక్కి కూర్చుండ్రి. పడవ బయలుదేరి నదీ మధ్యమునకు రాగానే అది ఒక సుడిగుండంలో చిక్కుకొని గుండ్రంగా గిర్రున తిరగసాగెను. పడవ మునిగిపోవునేమో అను భయంతో పడవలోని వారందరూ హాహాకారములు చేయసాగిరి. మామ్లేదారుకు ఏం చేయవలేనో తోచక భగవంతుని దలుచుకుని ఈ ప్రకారంగా మొక్కుకొనెను. ప్రభు, ఈ పడవ సురక్షితంగా వెనుకకు తిరిగి తీరమునకు చేరినచో నేను మరలా సొరకాయ బుర్ర మంచంపై నీ దగ్గరకు వచ్చి నీకు మహాపూజ చేసేదను.
అతడట్లు ప్రార్థించగానే విచిత్రంగా ఆ పడవ సుడిగుండం నుండి బయటపడిను. నావికుడు బ్రతుకు జీవుడా అని పడవను ఒడ్డుకు తీసుకుని వచ్చెను. అందరూ నావ నుండి దిగి సొరకాయ బుర్రలు గట్టిన మంచంపై కూర్చుండి కురుగడ్డకు చేరుకొనిరి. ఆ సమయమున మహారాజు అచ్చట లేరు, ఎక్కడికో పోయి ఉండిరి. అందువలన ఆయనకు మహారాజు దర్శనం ఆ రోజు కాలేదు. మామలేదారునకు భోజనం చేయుటకు ఆజ్ఞ లేకపోవటం వలన ఆ రోజు ఉపవాసం ఉండెను. ఆయన భార్య పిల్లలు భోజనం చేసిరి. మరునాడు మామలేదారు క్షౌరం చేయించుకొనెను. ఆ రోజు పూజ చేయుటకు వీలు లేకపోయిను గాని భోజనం చేయుటకు ఆజ్ఞ అయినందున భోజనం చేసెను. తాను వచ్చిన 3వ నాడు అతడు మహారాజుకు దత్తప్రభువునకు మహాపూజ చేసి అన్న సంతర్పణ చేసెను. ఆనాటి నుండి అతనికి దేవునిపై గల విశ్వాసము అధికమయ్యెను. నావికులను శాసించుట. మహారాజును సందర్శించుటకై వచ్చేడు యాత్రికులను పీడించి నదిని దాటించెడు వారు అధికంగా ద్రవ్యం వసూలు చేయుచుండిరి. ఆ విషయం మహారాజుకెట్లో తెలిసెను. వెంటనే వారు నావికులనందరినీ తమ కడకు పిలిపించుకొని యాత్రికుల నుండి ఎక్కువ ధనం వసూలు చేయుట శ్రేయస్కరం కాదని మందలించి మంచము మీద పోవునప్పుడు ₹1/2, సొరకాయ బుర్ర సాయమున పోవునప్పుడు ₹1 తీసుకొనవలెను. సామాను వెంటనున్నచో మరి ఒక ₹1/2 ఎక్కువ తీసుకొనవలెనని శాసనం చేసిరి. ఆ కట్టుబాటుకు నావికులందరూ సమ్మతించిరి. ఆనాటి నుండి మహారాజు శాసించిన ప్రకారం వారందరూ నడుచుకొనుచుండిరి. తుల్జారాం పతంగే. మహారాజు యొక్క చాతుర్మాసములందు రాయచూర్ వ్యాపారస్తుడైన తుల్జారాం పతంగే అనునతడు ఏ లోపం రాకుండా కావలసిన వస్తువులన్నింటినీ తెచ్చి ఇచ్చుచుండెను. అతని కోడలకు భార్యకు పిశాచ బాధ ఉండెను. కురుగడ్డ నుండి మహారాజు తీరా బయలుదేరిపోవునప్పుడు ఆ విషయం ఆయన వారితో ప్రస్తావించెను. మహారాజు అతని మాట విని ఊరుకుండే గాని ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. అందులకతడు లోపల విచారపడుచుండెను. అతని విచారమును గాండాబువ గమనించి మహారాజు క్రిందపరుచుకొని పడుండెడి గోనె సంచులను వానికిచ్చి, ఈ గోతాలను ఇంటిలో భద్రంగా పెట్టుకుని పూజింపుము. వీని కొనలను తడిపి ఆ తీర్థమును పిశాచబాధ గలవారికి ఇమ్ము, బాధ తగ్గగలదని చెప్పెను. గాండాబువ చెప్పినట్లు అతడు శ్రద్ధతో చెయ్యగా పిశాచపీడ తొలగిపోయిను. మహారాజు సాంగత్యముచే నిర్జీవమైన గోనె సంచులు సైతం అంతటి మహాశక్తిని సంతరించుకొనిననగా ఇక నిత్యం వారి సాన్నిధ్య లాభం పొందిన వారి విషయం వేరుగా మనం చెప్పనవసరం లేదు. కావున మహాశైలారా, సజ్జన సాంగత్యం వలన ఎట్టి మహాలాభం కలుగునో మీరు ఆలోచించుడు. నమో శ్రీ దత్తావధూతాయ. ఓం శాంతి శాంతి శాంతి. 45వ అధ్యాయం సమాప్తం. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. 46వ అధ్యాయం. కాకి నెత్తిన తన్నుట. ఓం సమర్థ సద్గురువే నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. కురుగడ్డలో మహారాజు నివసించియున్న సమయమున ఒకనాడు మహారాజు నెత్తిపై కాకి 3 సార్లు కాలితో కొట్టెను. అప్పుడు మహారాజు, ఎవరినైతే కాకి ఇట్లు కొట్టునో వాని ఆయుష్ 6 నెలలు మాత్రమేనని శాస్త్రం చెప్పుచున్నది అని పలికిరి. ఆ మాటలు వినగానే అందరూ మిన్ను విరిగి మీదపడినట్లై విషాదవదనములతో కుంగిపోయిరి. ఏమనుటకు ఎవరికి పాలుపోక గుడ్లలో నీరు గుక్కుకొనుచు అధోముఖులై మిన్నకుండిరి. ఈ తుచ్చదేహముపై నెవరు చూపరాదు. నీవు మాత్రం వెంటనే ఈ అరిష్టశాంతికై వేగంగా సంగమమునకు పోయి గోదావరి స్నానం చేయవలెనని దత్తప్రభు మహారాజును హెచ్చరించెను. సన్యాసికి ప్రాయశ్చిత్తం. ఒకసారి ఒక సన్యాసి యోగాభ్యాసం నేర్చుకొనవలైనన్న ఉద్దేశంతో మహారాజు వద్దకు వచ్చెను. అతనికి యోగాభ్యాసం నేర్చుకున్నట్టుకు తగిన అర్హత లేనందున నేర్పుటకు వీలు లేదని మహారాజు చెప్పిరి. ఆ మాటలు వినగానే అతనికి మిక్కిలి కోపం వచ్చి నోటికొచ్చినట్లు మహారాజును నిందించి అచ్చటి నుండి లేచిపోయిను. నావికులు అతని దగ్గర నుండి 2 ఇంతలు పైకొన్న నదిని దాటించుటకు వసూలు చేసిరి. ఒక బండిపై నెక్కి అతడు రాయచూరు పోవుచుండగా దారి మధ్యలో ఆ బండి బోల్తా కొట్టి అతడు కింద పడిపోయిను. బలమైన దెబ్బలు తగిలిను. చేతిలోని దండం విరిగిను. కమండలం ముక్కలు చెక్కలయ్యను. సత్పురుష దూషణ దోష ఫలమట్లు వాడు అనుభవించవలసి వచ్చినని లోకులు అతని చూచి పరిహసించిరి. సీమోల్లంఘన. కురుగడ్డలో మహారాజు చాతుర్మాస్యాలు పూర్తి చేసిన రోజు మంగళవాయిద్యములతో వారిని ఊరేగించవలైనని భక్తజనులు కాంక్షించుచుండిరి. కానీ మహారాజు ఉదయముననే క్షౌరం చేయించుకుని మధ్యాహ్నం ఒక వ్యక్తిని వెంటబెట్టుకుని నదిలోని కొంత దూరం పోయి అవతలి తీరమున ఒక పరిశుభ్రమైన స్థలమున ఒక బండరాతిపై కూర్చుండిరి. అక్కడ భగవద్గీత యందలి విశ్వరూప సందర్శనాధ్యాయమును పఠించిరి. ఆ ప్రకారం మహారాజు సీమోల్లంఘనమతి నిరాడంబరంగా చేసి మందిరమునకు తిరిగి వచ్చిరి. సంతాన ప్రాప్తి. కొల్హాపురంలో నివసించుచున్న శేషోకార దగేకర్ మహారాజు దర్శనమునకై కురుగడ్డ వచ్చెను. అతనికి సంతానం లేదు. రుణబాధ కూడా ఎక్కువగానే ఉండెను. తన విషయమంతయు అతడు మహారాజుకు పూసగొచ్చినట్లు చెప్పుకొనెను. అప్పుడు మహారాజు దయాసీతల దృష్టి అతనిపై ప్రసరింపజేయుచు, అవశ్యం నీకు సంతతి కాగలదు అని ఆశీర్వాదపూర్వకంగా ఒక టెంకాయను ప్రసాదంగా ఇచ్చిరి.
ఆ తర్వాత కొన్నాళ్ళకు అతనికి ఒక కూతురు కొడుకు జన్మించిరి. అతని అప్పు కూడా తీరిపోయిను. లక్ష్మణరావు వైద్య. రాయచూరులోని లక్ష్మణరావు వైద్య అను వానికి పిల్లలు పుట్టిన వెంటనే మరణించుచుండిరి. మహారాజు సామర్థ్యం విని తల్లిని భార్యను వెంటబెట్టుకుని ఆయన మహారాజు దగ్గరకు వచ్చెను. మహారాజు అతన్ని చూచి ఎందుకు వచ్చితివని ప్రశ్నించిరి. అతడు ఊరికనే వచ్చితినని పలికెను. మహారాజు ఆ మాట విని నీ ఇచ్చ ప్రకారం గాక ఇతరుల బలవంతం మీద వచ్చి కూడా ఊరక వచ్చినా వందువేమి అనిరి. అందులకతడు బదులు పలకక మిన్నకుండెను. అతని తల్లి మహారాజు ముందుకొచ్చి విషయమంతయు ఎరుకుపరచెను. అప్పుడు మహారాజు, మీ ఇంటిలో తరతరాలుగా వచ్చుచున్న నాగపూజను మీరు వదిలిపెట్టితిరి. మీరు మరలా ఆ పూజ మొదలు పెట్టవలను. శ్రావణ మాసంలో పుట్టను పూజించి బంగారంతో నాగప్రతిమను ఒక దానిని చేయించి బ్రాహ్మణునకు దానమియ్యవలెను. ఇట్లు 65 పుట్టలను మీరు పూజించవలెనని చెప్పిరి. లక్ష్మణరావు వైద్య అందుకు సమ్మతించి ఇంటికి తిరిగిపోయిను. మహారాజు చెప్పిన ప్రకారం అతడు 1 నెల రోజులు పూజ చేసెను. చివరి రోజు పుట్టలో నుండి ప్రత్యక్షంగా ఒక మహాసర్పం బయటకు వచ్చెను. దానిని చూచిన తోడనే అతడు భయపడి పారిపోబోయెను. కానీ అంతలో చెట్ల మాటను నుండి ఒక బిల్ల యువకుడు వచ్చి భయపడుకుమని అభయమిచ్చెను. ఆ ఇద్దరూ కలిసి పాముకు పాలు పోసిరి. తృప్తిగా ఆ పాము ఆ పాలను త్రాగెను. వెంటనే ఆ సర్పము ఆ ఆటవికుడు అదృశ్యమైరి. ఆ విచిత్రం తలుచుకొనుచు అతడి ఇంటికి చేరెను. ఆనాటి రాత్రి మహారాజు స్వప్నంలో కనిపించి వ్రత సమాప్తి కాగానే పుట్టిన పిల్లలు దీర్ఘాయుష్మంతులగుదురు, భయం లేదని చెప్పిరి. మరునాడు అతడు తన తల్లిని భార్యను వెంటబెట్టుకుని మహారాజు దగ్గరకు పోయి తన అనుభవం చెప్పెను. మహారాజు అతని వంక దయావీక్షణములు వరపుచు, మీకు త్వరలో ఒక కుమారుడు జన్మించును. వాడు ఆయుష్మంతుడగును. ఆ పిల్లవాని మస్తకముపై షష్ఠీదేవి రూపం వ్రాయుడు. వానికి వాసుదేవ్ అని పేరు పెట్టుడు శుభమగునని వారందరికీ ఆశీస్సులొసిగి పంపిరి. సీతారాంబువ స్వాహాకారము. మహారాజు గురుద్వాదశి వరకు కురుగడ్డలో నుండిరి. గురుద్వాదశి అయిన మరునాడు అందరికీ చేయవలసిన ఉపదేశములు చేసి అచ్చట నుండి బయలుదేరిరి. కృష్ణాతీర మార్గమున పయనించుచు పల్లి వైద్యనాథ దిశ పట్టిరి. మొదట వారు మలప్రభా సంగమమునకు పోవలేననుకొనిరి. కానీ దత్తప్రభు ఆజ్ఞానుసారం కృష్ణాతీరం విడిచి గోదావరి తీరమునకు ప్రయాణమైరి. తుల్జాపురం చేరుకుని జగదంబను దర్శించి స్తోత్రము చేసిరి. అక్కడి నుండి వంజర అనగా మంజీరా తీరమున దత్త జయంతి చేసి గోదావరి తీరము చేరుకొనిరి. వెనుక కాకి మస్తక స్పర్శ చేసిన దోషపరిహారార్థం దత్తప్రభువు చెప్పిన విధంగా గోదావరి సంగమంలో స్నానము చేసి అచ్చట 3 రాత్రములు ఉపవసించిరి. గోదావరి సంగమం నుండి పల్లి వైద్యనాథం వచ్చి అచ్చట 5 రోజులుండిరి. ఆ సమయమున అచ్చటనున్న శ్రీమంతుడు నానాసాహెబ్ దేశపాండే మహారుద్ర స్వాహాకారములు చేసెను. అప్పుడు జాతరలో మాదిరిగా అనేకులు గుమికూడిరి. పర్లి నుండి మహారాజు బయలుదేరి గోదావరి తీరమున గల రాజూర్ గ్రామమును పౌష్య మాసారంభమునకు వచ్చి చేరిరి. అక్కడ సంహితా స్వాహాకారములు చేయవలెనని తనకు కోరికగా ఉన్నదని సీతారాంబువ మహారాజుకు చెప్పిరి. అప్పుడు మహారాజు, నీ దగ్గర దానికి చాలినంత ధనమున్నదా అని ప్రశ్నించిరి. అతడు లేదనెను. అయినను చేయుమని మహారాజు చెప్పిరి. ఆ ప్రకారంగా సీతారాంబువ మహారాజు ఆజ్ఞను పొంది గీతా స్వాహాకారం మొదలుపెట్టెను. చేత చిల్లి గవ్వలేని వాని చేత మహారాజు స్వాహాకారం ఎట్లు చేయించునో చూతమని కొందరు సీతారాంబువ పంపించినట్లు ఆయన పేర వాడిలోని నరసింహ సరస్వతికి ఆహ్వాన పత్రిక పంపించిరి. ఆ పత్రికను అందుకున్న వెంటనే నరసింహ సరస్వతి కొంతమంది వాడి పూజారులను వెంటబెట్టుకుని రాజూరు వచ్చెను. నరసింహ సరస్వతిని చూడగానే అతడు వాడి విడిచి వచ్చినందుకు మహారాజు కోపించి వాడి నుండి ఎందుకు వచ్చితివని రూక్ష స్వరంతో ప్రశ్నించిరి. సీతారాంబువ జరిగిన విషయమంతయు మహారాజుకు చెప్పగా వారి కోపం శాంతించెను. సీతారాంబువ స్వాహాకారము చేయుచున్నప్పుడు హంపి విరూపాక్ష మఠాధిపతి శంకరాచార్యుల వారు, టాకిళి యొక్క దాజీ మహారాజ్, హైదరాబాద్ నుండి భట్జీ బాపు మొదలైన మహనీయులెందరో వచ్చియుండిరి. పర్లిలోని నానాసాహెబ్ దేశపాండే యజ్ఞంలో అన్ని ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించుచు యజ్ఞము జరుగుటకై ఎంతయో శ్రమపడిరి. అచ్చటి ముసల్మాన్ కలెక్టర్ ఆ స్వాహాకార పర్యవేక్షణ నిమిత్తం 4 రోజులు తన కచేరీకి సెలవు ప్రకటించెను. బందోబస్తు నిర్వహణకై స్వయంగా ఆయన వచ్చి అక్కడుండెను. వేద పదముల పుస్తకములను మహారాజు స్వయంగా తన చేతితో యోగ్యులైన పండితులకు పంచిపెట్టిరి. ఆ యజ్ఞం 8 రోజులు అపూర్వ శోభాయమానంగా అప్రతిమానంగా జరిగిను. ఆ యాగమునకు 1,00,000 మంది జనులు వచ్చిరి. నిత్యము 1000 కొలది జనులు పంక్తులు తీరి భోజనములు చేయుచుండిరి. చివరి రోజు మహారాజచ్చటకు వచ్చి స్వాహాకార మంటపమున ఒక ప్రహారం అనగా 3:30 గంటల సేపు కూర్చుండిరి. ఆ సమయమున మహారాజు ముందు కనకవర్షం కురిసెను. ఆ ద్రవ్యమంతయు గంపకెత్తి 19 పర్యాయములు తీసుకొని పోయిరి. ఒక గుజరాతీ భాట్య అనగా వ్యాపారస్తుడు 2 లక్షల రూపాయలు మహారాజునికి ఇచ్చేదనని వాగ్దానం చేసెను.
కానీ మహారాజా ద్రవ్యం తీసుకుంటూ సమ్మతించలేదు. ఆ రోజు సుమారు 1,00,000 మందికి అన్న సంతర్పణ జరిగిన. ఆ సమయమున వజూరు నుండి దామోదర స్వామి వచ్చి ఉండెను. ఆయన ఒక పర్యాయం తాము వజూరు దయచేసి మాకు దర్శన భాగ్యం ప్రసాదించిపోవలసిందని మహారాజును ప్రార్థించి వెడలిపోయిన. ఆ రోజు రాత్రి మహారాజు 2వ దేహమును ధరించి వజూరుకు పోయి దామోదర స్వామికి దర్శనమొసగి వచ్చిరి. ఆ సమయమున దామోదర స్వామితో పాటు పెక్కురు మహారాజు సందర్శన భాగ్యమును పొందిరి. రాజూర్లోనున్న మహారాజు రాజూర్లోనే ఉండిరి. మరి వజూరు ఎప్పుడు వచ్చిరో ఎవరికినీ అర్థం గాక ఆ అద్భుత చర్యకు పరమాశ్చర్యచకితులైరి. రాజూరు నుండి మహారాజు బయలుదేరి పింపిరి మీదుగా ఔండా పోయి నాగనాథుని దర్శించిరి. 12 జ్యోతిర్లింగ క్షేత్రములలో ఔండా నాగనాథము సుప్రసిద్ధమైన క్షేత్రం. అచ్చట నుండి పింపిరి మార్గమున ఊటీ గ్రామం చేరిరి. వామన్రావు స్వాహాకారం. తాము కురుగడ్డలోనున్నప్పుడు వామన్రావు కోరిన ప్రకారం మహారాజు ఉట్టిలో అతని చేత రుద్రస్వాహాకారం చేయించిరి. చేతిలో 1 పైస అయినను లేని గరీబు రుద్రస్వాహాకారం చేయదలుచుటమేమి, అతనికేదో పిచ్చెత్తినందని అందరూ వామన్రావు చర్యను పరిహసించిరి. అతని శ్రద్ధాభక్తులకు సంతసించి మహారాజు దేవుని ఖజానాలో నుండి 2,000 రూపాయలు అతనికిచ్చి రుద్రస్వాహాకారం చేయించిరి. అందువలన వామన్రావు కీర్తి నలుదిశలకు వ్యాపించెను. ఆ స్వాహాకారంలో అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగినందుకు మహారాజు సంతృప్తి పడిరి. ఆ ప్రాంతంలోని వారందరికీ వామన్రావు పుణ్యమాయని మహారాజు దర్శన భాగ్యం లభించింది. ఆ సమయమున ఆ ప్రాంతంలో వేరువేరు చోట్ల మొత్తం 20 స్వాహాకారములు, అగ్నిహోత్రుల చాతుర్మాస యాగములు, రెండు ప్రదేశములలో దత్తపాదుకల స్థాపన మున్నగు ధార్మిక కార్యక్రమములు జరిగిన. ఆ అన్ని కార్యక్రమాలలో వామన్రావు స్వాహాకారమే శ్రేష్టతమని అందరూ నిర్ధారణ చేసిరి. శ్రద్ధతో చేసిన సేవకు భగవంతుడు తగిన ఫలమునియ్యకపోవడనటుకు వామన్రావు చరిత్రయే మనకు పరమ నిదర్శనం. మహారాజు సంచార విశేషములు. ఆ ప్రకారం మహారాజు సంచారం చేయుచుండగా వారు పాదం మోపిన ప్రతి గ్రామమునందు భూరి సంతర్పణలు జరుగుచుండెను. ఒక గ్రామం నుండి మహారాజు బయలుదేరుచున్న సమయమున ఆ గ్రామస్తులు మంగళవాయిద్యములతో ఊరేగింపుగా పొలిమేరల వరకు మహారాజును సాగనంపెడివారు. ముందు గ్రామస్తులు మహారాజును ఆహ్వానించి తమ గ్రామమునకు కొనిపోవుటకై మంగళవాయిద్యములతో పొలిమేరు దగ్గర మహారాజు రాకకై నిరీక్షించుచుండెడివారు. మహారాజు అచ్చటకు చేరిన వెంటనే స్వాగతము పలికి జై జయధ్వానములు చేయుచు మంగళవాద్య ఘోషతో ఊరేగింపుగా తమ గ్రామమునకు తోడ్కొనిపోయేవారు. మరలా అచ్చట పురాణములు, కీర్తనలు, భజనలు యథాప్రకారంగా సాగుచుండెను. మహారాజును మరలా మంగళవాయిద్యములతో ఆ ఊరి వారు ఊరేగింపుగా సాగనంపుట, ఆ ముందు గ్రామంలోని వారు పొలిమేరల్లో వారికి స్వాగతం పలికి తమ గ్రామంలోనికి ఊరేగింపుగా తీసుకొని వచ్చుట ప్రతి గ్రామమునకు మామూలైపోయిను. ఇట్లు మహారాజు ఒకసారి జింతూరు మీదుగా పూర్ణా నదీ తీరముననున్న వామని అను గ్రామమునకు పోవచ్చు దారిలో ఒక మారుతి దేవాలయంలో హనుమత్ జయంతి చేసి మధ్యాహ్నమునకు ఆ గ్రామం చేరుకొనిరి. అచ్చట గ్రహణ విధులన్నీ నిర్వర్తించి 4 రోజులుండిరి. అచ్చట నుండి పాధిరి చేరుకొనిరి. అచ్చటకు మహారాజు విచ్చేసిన వార్త తెలిసి భాళేరావు అనునొక శ్రీమంతుడు వారి దగ్గరకు వచ్చెను. అతని పొలమంతయు బీడుపడిను. ఆ చేను దున్నవలయునని యత్నించిన వారందరూ మరణించుచుండిరి. అందుచేత ఆ పొలం దున్నుటకు ఎవరునూ సాహసించకుండిరి. ఆ కారణం వలన అది బీడుపడెను. అందులో గడ్డి బాగుగా మొలచెను. పంట పండించుటకు వీలు కాకుండెను. ఆ చేను విషయంలో ఏమి చేయమందురని ఆయన మహారాజును ప్రశ్నించెను. మహారాజు ఇట్లనిరి, ఆ చేనులో ఒక పకీరు సమాధి ఉన్నది. ఆ పకీరు పిశాచమయ్యెను. ఆ పిశాచం ఎవరినీ ఆ చేనులో పంట పండించనియ్యదు. ఆ పిశాచం శాంతించవలయునన్నా మీరు కొంతమంది పకీళ్లను పిలిపించి వారి చేత నమాజు చేయించవలెను. వారికందరికీ తృప్తిగా భోజనం పెట్టవలెను. ఇట్లు ప్రతి సంవత్సరం చేయుచున్నా మీరా పొలంలో పంట పండించుటకు వీలుపడును. మహారాజు చెప్పిన ప్రకారం భాళేరావు చేసి ఆ పొలంలో పంట పండించుకొనెను. సామన్ రావు కూతురిని బ్రతికించుట. పాధిరి నుండి హింగోలి మొదలగు ప్రదేశముల మీదుగా గోదావరి తీరమున గల గోండను గ్రామం మహారాజు చేరుకొనిరి. అచ్చట రేణుకామాత యొక్క ఆలయం ఉండెను. ఆ తల్లికి వందనము చేసి స్తుతించిరి. ఆ గ్రామంలోని అంబాదాస్ కాయర్ అను బ్రాహ్మణుడు మహారాజు ఆజ్ఞానుసారము మహారుద్ర స్వాహాకారం చేయుటకు నిశ్చయించి ఉండెను. మహారాజు అచ్చటకు రాగానే అతడు దానిని ప్రారంభించెను. చౌదరి మున్నగు పాధిరి గ్రామస్తులు ఆ స్వాహాకారంలో కార్యనిర్వాహకులుగా ఉండిరి. పూర్ణాహుతి దినమున సామన్ రావు చౌదరి భార్య మహారాజు దర్శనమునకై తన 2 ఏండ్ల వయసు గల కూతుర్ని తీసుకుని వచ్చెను.
ఆ పిల్ల అకస్మాత్తుగా చనిపోయిను. చౌదరి కుటుంబంలోని వారందరూ ఆ పిల్ల శవం చుట్టూ మూగి రోధించుచుండిరి. బ్రాహ్మణులకు భోజనములైన తర్వాత దక్షిణ ఇచ్చు ద్రవ్యమంతయు చౌదరి దగ్గర ఉండెను. బ్రాహ్మణ భోజనములు ముగి వచ్చుచుండెను. దక్షిణ ద్రవ్యం కొరకై చౌదరి దగ్గరకు పోగా ఆయన విచారంలో మునిగి ఉండుటచే తన దగ్గరకు వచ్చిన వాని మాట వినిపించుకొనకుండెను. ఆ విషయం మహారాజుకు తెలిసి వెంటనే బయలుదేరి అచ్చడుకు పోయిరి. కమండలంలోని జలమును ఆ శిశు శవంపై ప్రోక్షించిరి. తక్షణమే ఆ బాలిక ఊపిరి పీల్చుకుంట ప్రారంభించి తెలివిలోనికి వచ్చెను. తల్లి సంభ్రమంతో నెత్తుకుని దగ్గరకు తీసుకొని పాలీయగా తాగెను. ఆ అద్భుత చర్యను చూచి అందరూ హర్షంతో ఒక్క పెట్టున మహారాజు పేర జై జయధ్వానములు చేసిరి. తర్వాత చౌదరి మున్నగు పాదిరి గ్రామస్తులు పోయి బ్రాహ్మణులకు దక్షిణలిచ్చిరి. అంబాదాస స్వాహాకార విధి నిరాటంకంగా జరిగిపోయిను. ఓం నమో గురుదేవ దత్తాయ. ఓం శాంతి శాంతి శాంతి. 46వ అధ్యాయం సమాప్తం. శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ కీ జై.